చూపించండి. జగన్ గారి పరిపాలన బాగుంది ఒకటి చెప్పండి. ఏం చెప్పండి, రోడ్లు ఎక్కడ దాకా బాగుంది? రోడ్లు మీరే వచ్చారు కదా, ఎలా వచ్చారు మీరు? మీరు ఎలా వచ్చారు? పైనుంచి హెలికాప్టర్ వచ్చారా, మామూలు రోడ్డు మీద వచ్చారా? చూసారు కదా మన రోడ్లు ఎలా చూసారు కదా. మరి ఏది పరిపాలన? ఏం పథకాలు ఎవరికి అందుతున్నాయి? ఎవరికి అందుతున్నాయి? వ్యవస్థను బట్టి ఎవరికో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అంతే, మామూలు అంతే. పథకాల వల్ల ఉపయోగం ఏంటంటే మీ జేబు డబ్బులు నీకు వచ్చేసుకుంటావు. 10 మందికి ఉపయోగం ఏది? ఏంటంటే 10 మందికి ఉపయోగం లేదు కదా. మీకు 10,000 వస్తే 10,000 మీకు వచ్చేకుంటే మీ ఆవిడ మీరు వచ్చేసుకుంటారు. అవునా? మరి డబ్బులు ఉపయోగం ఏది? జనాలకు ఉపయోగపడి చేయాలి కదా. ఇక మీరు అన్నారు రోడ్లు వేయాలిగా, డ్రైనేజీ కట్టాలిగా. ఇల్లేమో కొంతమందికి ఇల్లు ఇచ్చారు, కొంతమందికి లేవు. ఊరు బయట ఎక్కడో ఇల్లు ఇచ్చారు, లేవు. ఏది ఏం దేని వల్ల ఉపయోగం ఏది? బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నెగ్గుతారండి ఆయన, ఇప్పుడు నెగ్గుతారు, నెగ్గుతారు, బాగుంటుంది. అవునండి, ఒప్పుకోరు కదండి. ఎలా ఒప్పుకుంటారు? ఏం మంచిని వాడు ఒప్పుకోడు, ఎవడు ఒప్పుకుంటారు? మంచిని ఒప్పుకోరు. మంచి లేట్ అవుద్ది అంతే. దేని గురించి అదే మీరే చెప్పాలి. దేని గురించి చెప్తాం ఏంటంటే, దేని గురించి చెప్పండి, మీరే చెప్పండి. దేనికి ఏది ఎక్కడికి సిద్ధం అవ్వట్లేదు. ఇక్కడ సిద్ధం దేనికి సిద్ధం అవుతుంది అయినా? మేము దేనికి సిద్ధం? మేము జనసేనకి సిద్ధం. అది జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. బాగానే ఉందా? బాగానే ఉంది. పథకాలు అన్ని అందుతున్నాయి మీకు? అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశం ఉన్నాయండి చాలా వరకు. బాగానే ఉంది. అవునండి, మనం ఓడిపోయారు కదండి. ఈసారి ఈసారి రావచ్చండి. కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. వస్తే బాగుంటుందండి. మన ఇండియా టుడే సర్వేలో రాశారు 100% జగన్ ఓడిపోతాడని. కానీ అది జనం ఓటింగ్ ఎలా మారుతుందనో తెలీదు. ప్రజలకు డబ్బే కావాలి, ఓటు ఎవరికి వేస్తారో తెలియదు. అది అభివృద్ధి కూడా కావాలా? మరి అభివృద్ధి కావాలంటే ఇప్పుడు జగన్ గారు చేశారండి అభివృద్ధి. దేనివల్ల అంటే రూపాయి మనకిచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నాడు. ఆయన అభివృద్ధి చెందాడు అంటారు. ఆ రకంగా అభివృద్ధి చెందాడు. ఇవాళ రోడ్ల పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కొన్ని రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు అంటారా ఇస్తున్నారు ముసలికి, తప్పులేదు. అటువంటి ఏం తప్పు కాదు. అటువంటి ఇప్పుడు కోటబి మోడీ గారు ఇస్తున్నారు, ఆయనదే. ఈయన నాదని చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం చేసినా కానీ నేను వైఎస్ఆర్ పార్టీ నా నెంబర్నే, అయినా కూడా మాకు చిరాకొచ్చి పరిస్థితి వచ్చింది. మందు మద్యపానం నిషేధం అన్నారు, మద్యపానం పెంచారు, ప్రజల ప్రాణాలు తీస్తారు అంతే కదండి. పాతసరికి ఏది దొరకట్లా. అమ్మ ఒళ్ళు పంపితే అయ్యే ఒళ్ళు నుంచి లాగేస్తున్నారు. ఇవాళ పేపర్లో కూడా అదే ఉంది. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, నేనైతే పూర్వం కమ్యూనిస్ట్ పార్టీ. తర్వాత 1983లో 86లో రోడ్డుకి 83లో పార్టీలోకి వచ్చాను, కమ్యూనిస్ట్ పార్టీలోకి. అప్పుడు కూడా నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసాం. వీరవాసన ఫస్ట్ మండల ప్రెసిడెంట్ కూడా జుత్తు నరసింహ చేశాడు. గంధమ్మ సార్ మీకు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా చేయరన్న తర్వాత విషయం అండి. దాని గురించి మనం ఏం చెప్పలేం. ఆయనకి ఇష్టం ఉన్న కూడా చేస్తాడు. 2 దిక్కులు పోటీ చేశాడు, 2 దిక్కులు ఓడిపోయాడు. ఈసారి గెలుస్తాడని ఎలా చెప్తాం? అది చెప్పలేం. అలా అని చెప్పి ఇప్పుడు బలపెట్టుకున్నారు కదా, టీడీపీతో పోతే బీజేపీతో కలిసి వస్తామంటున్నారు 3. దాని మీద వైఎస్ఆర్ని కొంచెం చిన్నసారి చూస్తారు. దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ ఇస్తారు, గట్టిగానే ఇస్తారు. జేఎన్టీడీ అంటే ఒకవేళ సానుభూతి మీద ఏం చేస్తే చేయించండి, దానికి ఏమన్నా. ఇప్పుడు గన్సీన్ గారు ఉన్నారు, ఆయన కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసాడు. ఇప్పుడు 3వ సారి కూడా
చేయాలని సీట్ ఆయనకే ఇస్తారు. ఎందుకంటే శ్రీనివాస్ బాబు గారు కొద్దిగా లైన్ మార్చుకొని ఒక మంచిగా ప్రజలకి అందుబాటులో ఉన్నారు. పరిపాలన ఎలా ఉంది? జగన్ పాప బాల మరి ఉత్తర పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా? పక్క మరి ఇష్టపడారు ఆయన పవన్ కళ్యాణ్ కంపల్సరీ బీహారం గెలుస్తాడు. ఇప్పుడైతే గెలుతాడు, 30,000 మెజారిటీతో గెలుతాడు నేను చెప్తున్నాను కంపల్సరీ. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే కంపల్సరీ గెలుతాడు, అది వాస్తవం. అది చంద్రబాబు నాయుడు గారితో మంచిదే, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే చాలా మంచిది, మంచి జరుగుద్ది. జగన్ మీద ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కన్నా బాగా చేస్తాడు. కలవకపోతే మరి ఎలా కుదురుతుంది? కలవాలి, కలిసి వస్తేనే గెలుస్తారంట. సింగిల్ గా సింగల్ గా వస్తే గెలగాలి. పట్టు ఇక్కడ భీమవరంలో సింగల్ గా గెలుతాడు. రాష్ట్రంలో అయితే జనసేన టీడీపీ వన్ సైడ్ చూడండి, అందుకు 120 సీట్లు పక్కకు వస్తాయి నేను చెప్తున్నాను. గవర్నమెంట్ మాట కూడా పక్కా అంటారు. పక్కా, అసలు సమస్య లేదు. అసలు గవర్నమెంట్ మారాలి. మన ఎలా బతుకుతాం? అది ఏది పదిది అన్ని రేట్లు పెరిగిపోయి అసలు ఏమి లేదు. జనాలు డబ్బు పంచుతుంది తప్ప ఏమీ లేదు. అసలు జనాలు డబ్బు పంచుతున్నాయి. కష్టపడేవాడు ఎవరు కష్టపడుతున్నారు చెప్పండి ఒకసారి. పనులు ఉంటుందా? కష్టపడేవాడు పని లేదు. ఇవాళ మాకు పని లేదు, వాస్తవంగా చెప్పాలండి. మాకు పని లేదు ఇవాళ. ఏ సిద్ధమైనా సరే చూడండి, జనాలు ఎంత ఇచ్చినా సరే, ఎంత డబ్బు 2,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా జగన్ మాత్రం ఓటేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంపల్సరీ వస్తారు. చాలా దరిద్రంగా ఉందన్న, ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను. ఇక్కడి నుంచి రేపు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఇది ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన, పవన్ కళ్యాణ్ ఇద్దరు పరిపాలన నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 1 ఉంటుంది. ఈ జగన్ గారి పరిపాలన వచ్చింది మేము దరిద్రం అండి, నేలన అవుతున్నాం. పనులు ఉంటున్నాయండి మీకు? పనులు ఎక్కడ ఉన్నాయండి? పనులు లేక బళ్ళు తాగట్టెట్టుకుని బంగారం తాగట్టెట్టుకుని ఏదో బతుకుతున్నాం అలాగా. జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి రావడం మంచిదే అంటారు. సింగిల్ గా పోటీ ఓ రంగం మంచిదండి, మరి ఓ రంగం అయితే మంచిదండి. ఎక్కడ ఉందండి డెవలప్మెంట్? ఆర్బిజి మీద ఫ్లైఓవర్ ఎలా ఉండాలండి? రోడ్డు అది ఫ్లైఓవర్ రోడ్డు అసలు మీరు కూడా ఎక్కువ దిగుతున్నారు కదా, అది ఎలా ఉందన్నది? పోనీ బయట రోడ్లే వదిలేండి, ఫ్లైఓవర్ రోడ్డు ఎలా ఉండాలండి? నీట్గా ఉండాలి కదా. ఆ రోడ్డు కూడా బాగాలేదు, ఏదో రంగులు వేసి మేకప్ చేసాం అంతే. పోటీ చేస్తే ఆయన నెంబర్ 1 వస్తాడన్న, ఆయన నెంబర్ 1 వస్తాడన్న. గతంలో ఓడిపోయారంటే ఆయన అప్పుడే ఫస్ట్ ఎక్కాడు కదన్న, ఆయన కోసం ఎవరికి తెలియలేదు ఆయనకి. ఏంటి సినిమాల్లో యాడ్ చేసుకున్నవాడు ఒకేసారి 9 సినిమాలు కూడా యాడ్ చేయలేదు అని పబ్లిక్ టాక్ వస్తుంది. ఈసారి నమ్ముతున్నారంటారా పవన్ కళ్యాణ్ గారిని? ఇప్పుడు నమ్మారు నిజంగా లెక్క అయితే ఇప్పుడు నమ్మారు. గెలుపు అయితే 95% ఉండదు. అస్సలు నెంబర్ 1 అండి, నేను పక్కా పవన్ కళ్యాణ్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఖచ్చితంగా అయితే నెక్స్ట్ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముసమ్మండి. నెక్స్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఓకే అండి. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? ఏమి సూట్ అవ్వలేదు, ఏం కనబడదు. చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లు ఇప్పుడు జగన్ గారు ఆ గోతులు కూడా పోల్చరాపోయాడు. ఏం అభివృద్ధులు చేశారండి? అదే ఏం అభివృద్ధులు చేశారు? కాదండి, అభివృద్ధులు ఏం చేశారండి? ఆ ఆడపడుచులకి అదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకంలోని మళ్ళీ 250 రూపాయలు ఇచ్చి ఎగస్ట్ ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుందని మచ్చిక చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఆటో వాళ్ళకి అండి 1000 రూపాయలు ఇచ్చారండి, 15,000 ఇచ్చారు. అది మళ్ళీనేమో వీళ్ళతోటేమో 25,000 పట్టిపోతున్నారు. దానివల్ల ఉపకారం ఏముందండి? సింగిల్ గా పోటీ చేస్తే మంచిదే అంటారా, లేకపోతే కలిసి రావడం మంచిదే అంటారా? ఏంటనే కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయడం మంచిదా, కలిసి రావడం మంచిదా?
కలిసి రావడం మంచిది. ఎలా ఉండబోతుంది ఈసారి గెలుస్తారా గట్టిగా? ఇప్పుడు స్వయం కృషిలో అయితే అంటే ఇంకా ఇప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు మాత్రం నెక్స్ట్ సీఎం అండి ఆయన. జరుగుతుంది. ఏమంటే ఇప్పుడు ఎలా అంటే చిన్నతనంలోనే ఈయనకి ఎక్కడ రాజకీయం 73 సంవత్సరాలు ఉందండి చంద్రబాబు నాయుడుకి ఆయన వయసు. కాంగ్రెస్ నాయకుల్లోంచి ఇప్పుడు కూడా ఇవ్వాలంటే ఎన్టీ రామారావు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, తర్వాత ఏమో మళ్ళీ సీఎం అవుతాడు. 5 సంవత్సరాలు చేసాడు ఆయన. మూడు సంవత్సరాలు సీఎం చేసాడండి ఆయన. మూడు ట్రిప్లు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశారు. అలాగా ఈ పట్టు కూడా నెక్స్ట్ సీఎం ఆయనేనండి. ఇప్పుడు కూడా ఆల్రెడీ పందాలు జరుగుతున్నాయి. ఇక్కడ పందాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎలా ఉంటది అంటారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భీమవరంలో పోటీ చేస్తారు? ఇప్పుడు చాలా పట్టుగా ఉంటుందండి. చాలా ఎలర్ట్ గా ఉన్నారు జనం అందరం. గెలుతారండి. గతంలో గెలిపించుకోలేకపోయారు, ఈసారి గట్టిగా ఉంది అంటున్నారు. మీకు ఎలా అంటే గెలిచారండి. ఇక్కడ మోడల్ జరిగింది. మన గెలిచారండి, ఆయన మోడల్ జరిగింది అంతే. పరిపాలన ఎలా ఉంది? ఎవరేజ్ అన్న యావరేజ్ గా మనకన్నా అడగనన్న బాగా చెప్తారు. మీకు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? సరే బాగానే ఉంటుంది అనుకోండి. బాగానే ఉంటుంది ఓడిపోయారు కదా ఈసారి, బాగానే ఉంటుంది అంటారు. బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. మంచిదే అంటారా? మంచిదే. ఎలా ఉంది? ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి, ఇప్పుడు పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకే మా ఓటు ఆయనకే. ఆయనకే వేస్తారా? మరి జగన్ గారి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? రోడ్లు చూస్తున్నారు కదా, మా బతుకులన్నీ రోడ్లుగా ఆటోకే సరిపోతుంది. ఏమి ఆయన 10,000 వేస్తున్నారు, మా పేరే బాగానే ఉంది కానీ ఆ రోడ్లు ఏమి బాగాలేదు అసలు. ఎక్కడ ఎందుకు భీమవరం ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు గండిసీని గారు, అక్కడ ఆ చుట్టుపక్కల రోడ్లే బాగాలేదు. ఆ రోడ్లు ఉండే పేషెంట్ ని తీసుకెళ్ళినా ఇబ్బంది పడిపోతున్నారు. నొప్పులు వాళ్ళ గోలెట్టేస్తున్నారండి. రోడ్లు ఒకటి బాగుంటే చాలు. ఆటోడికి 10,000 కూడా అవసరం లేదండి. ఆటోడికి 10,000 సంపాదించుకోవాలి. రోడ్లు బాగున్నాయి. ఒక వెల్డింగ్ దగ్గరికి వెళ్తే 200, 300 తీసుకుంటాడు వెల్డింగ్ కొడితే. అదన్న రోడ్లు ఏమనండి ఎవరు వచ్చినా కానీ. పథకాలు అన్నీ వస్తున్నాయండి. ఎందుకంటే ఆ పథకాలు మళ్ళీ వచ్చి మనకే దోలు తీరిపోతున్నాయి. కందిపప్పు ఎంత ఏం పెరిగిపోతలేదు. ఎల్లుల్లిపోయి ఎంత అండి ఇప్పుడు కేజీ? అవన్నీ రేట్లు ఏంటండి? అవన్నీ మాకు పథకాలన్నీ ఇచ్చి ఆ రేట్లు పెంచేసారు. దానిదేం తప్పులేదు. అభివృద్ధి కావాలి మరి, అభివృద్ధి లేదు. పథకాలు ఇస్తున్నారు, పథకాలు లేనండి. అమ్మ ఒడి అలాంటివి ఇస్తే పిల్లలకి ఏదో ఉంటే బాగుంటుంది. కాపులు నేసాలు, తొక్కు నేసాలు. నేను కాపునని కాదు. ఎందుకు అవన్నీ ఎందుకండి? అమ్మ ఒడి బాగుంది, ఆ రోడ్లు బాగు చేసి చక్కగా ఉంటే సరిపోతుంది. నేను ఎప్పుడు నేను అదాని కదండి. ఎవరు వచ్చినా మన బతుకులు ఇంతే. వాళ్ళే రావాలి ఈయన రావాలని ఏమీ లేదు. మనకి ఎప్పుడు తెలుగుదేశం కొట్టేవాళ్ళం. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కొడుతున్నాం. వస్తలేదు పోతుంది. మేమైతే కొడతామండి. ఇప్పుడు సమస్య లేదు. మాదైతే అప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి ఓట్లు ఆయనకే. ఏమో రాజకీయంగా ఉన్నారు కదా, మరి ఆయన ఏమైనా రావచ్చేమో. ఏమో చెప్పలేము. ఈయనకో ఛాన్స్ ఇచ్చాం, ఆయనకో ఛాన్స్ ఇచ్చి చూడదాం. మరి అది కూడా చూద్దాం. ఈయనకో ఛాన్స్ అన్నాడు. మందు అభివృద్ధి మందు మానేస్తున్నాడు. మందు ఏడు మానేసాడు. మందు ఇంకా దిగుతూనే ఉన్నాయి. ఒక బొమ్మ ఉన్నాడు, ఏదో బొమ్మట. ఆ మందులు తాగి సగం మంది చచ్చిపోయారండి జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అన్నారు, మందు రేట్లు పెంచారు. మందు రేట్లు మందులో చచ్చిపోతున్నారండి జనాలు. ఆ మందు ఏంటది? మొత్తం అప్పుడప్పుడు తయారైపోయి వచ్చే మందు అది. ఆ మందు తాగి చచ్చిపోతున్నారు జనాలు. అందరు తెలుస్తలేదు. అందరు ఎలా ఉండేవాడు, ఒకవాడు పుల్లాగా ఉండేవాడు, పిల్లలు ఇలా అయిపోతున్నారండి బక్కగా. దేని వల్ల అయిపోతున్నారు? ఆ మందు వల్లే. ఏదో మందు వల్లే. కరెంటు బిల్లు ఇంతకుముందు 500 వచ్చేది, ఇప్పుడు 1500, 1200 వస్తుంది. ఏంటండి అదండి? ఎవరికి ఇస్తారు ఓటు మీరు? తెలియదు. నేను పవన్ కళ్యాణ్ కేసానండి. ఆయన కేసాను. ఏది నేను ఇంకా ఆయన ఏవో రాజకీయంగా అయితే మీద అంటారండి. అనేవాళ్ళు అంటారు, చేస్తాడు కానీ చెప్పలేము. రాజకీయంగా మరి ఎవడు కొట్టించా, ఎవడు దొంగ ఓట్లు వేస్తాడో, ఎవడేం చేస్తాడో. అలా పదవిలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే మెజారిటీ అయితే ఉంది, వస్తుంది. మాక్సిమం 99% అందరి నోట్లోంచి ఆడే ఉన్నాడు, మా ఆడే ఉన్నాడు. కరెక్టే. ఇప్పుడు రావాలి మరి, నేను కొట్టాలంటే అది రావాలి. వాళ్ళిద్దరు కలిసి వస్తే నేను కొట్టగలను, లేకపోతే కొట్టలేరు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు. దేని సిద్ధం అంటారా? చూద్దాం దేనికి సిద్ధం. మేము ముందు దానికోసం చూస్తున్నాం. సిద్ధం దేనికే ఉండదు. ఆయన అన్ని బొక్కలు అన్ని బయటపడిపోతున్నాయి కదా. ఇప్పుడు అంటే రాజకీయంగా అన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ అవన్నీ వేస్ట్.
రోడ్లు చూడండి, ఫస్ట్ మెయిన్ రోడ్లు అండి. ఎవరైనా అడగండి, రోడ్లు బాగున్నాయి అనుకోండి, అందరూ బాగుంటారు. అసలు ఏ రోడ్లు ఏది బాగుందండి? ఏ ఊరు వెళ్ళినా రోడ్లు బాగాలేదు. రోడ్లు మెయిన్. మాకు మా ఆటో వాళ్ళకి అయితే నిజంగా చెప్తున్నాను, ఆ 10,000 మాకు వద్దండి. ఆ 10,000 బదులు రోడ్లు వేయించండి. రోడ్లు శుభ్రంగా ఉంటే సరిపోతుంది. మాకు వద్దు. మాకు ఎందుకంటే 10,000 ఎవరు సంపాదించుకుంటారు? అందరు సంపాదించుకుంటున్నారు. 10,000 తీసుకునే వాడేమో అన్ని తెలుగుదేశం పవన్ కళ్యాణ్.